కూలీ ఎల్సీయూకి దీనికి ఎట్లాంటి సంబంధం లేదు. ఎల్సీయూ ఎక్స్పెక్టేషన్స్ పెంచుకొని అయితే వెళ్ళమాట అండి. ఇది ప్రాపర్ కూలీ సినిమానే. ఇంకా ఈ సినిమా ఎలాగుందని అనుకుంటే రెగ్యులర్గా మన లోకేష్ కనకరాజు స్క్రీన్ ప్లే స్టోరీ టెల్లింగ్ ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంది. మన విక్రమ్ సినిమా స్టోరీ టెల్లింగ్ అని స్క్రీన్ ప్లే అయితే ఎలాగుంటుందో సేమ్ ఇంతే. ఇంకా దీని మీద రజనీకాంత్ మీద ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉందా దానికి మించి ఉంటుంది సినిమా. ఆ ఎక్స్పెక్టేషన్స్ పెంచుకొని అయితే వెళ్ళండి. ఇంకా రజనీకాంత్ని మనం ఎలాగైతే చూడాలనుకుంటున్నాం, వింటేజ్ ఒక ప్రాపర్ వింటేజ్ రజనీకాంత్ని అయితే చూస్తాం దీంట్లో. ఆ స్టైలిష్ లుక్స్ కానీ ఆ వింటేజ్ లుక్స్ కానీ, ఇంకా నాగార్జున స్టైలిష్గా విలన్గా స్టైలిష్ లుక్స్ విలన్ అయితే బాగుంటాడు. చూసినంతసేపు ఉన్నంతసేపు సూపర్ ఉంటుంది. ఇంకా మనకి సినిమా డౌన్ అవుతుంది అన్నప్పుడల్లా ఒక గెస్ట్ అపీరెన్స్ని పెట్టి ఒక హై రేంజ్కి అయితే తీసుకెళ్తాడు. ఇంకా ప్రాపర్గా ఇది రజనీకాంత్ సినిమా. లోకేష్ అయితే ఇప్పుడు ఫ్యాన్ మూమెంట్ అయితే ప్రూవ్ చేసుకున్నాడు, రజనీకాంత్ ఫ్యాన్ మూమెంట్ని. ఇంకా రజనీకాంత్ని మనం ఎలాగైతే చూడాలనుకుంటున్నామో ఒక భాష ఆ టైంలో అయితే ఎలాగుంటుందో ఆ సినిమా అలాగైతే ఉంటాడు. మంచి హై మూమెంట్స్ అయితే వస్తాము. కన్ఫామ్గా ఇది వెళ్ళి థియేటర్లో అయితే చూడండి.